హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మన నెల్లూరు చేపల పులుసు తయారు చేసే విధానంను చూపించబోతున్నాను. లెట్స్ గో టు ద వీడియో. మనం చేపలు ఇంటికి తేగానే వాటిని సట్టులో వేసి లెమన్ని పిండుకుంటే దాని మీద ఉండే తేగుడు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకా వాటిని సట్టులో వేసి కళ్ళు ఉప్పుతో రుద్దుకుంటే వాటి మీద ఉండే పులుసు మొత్తం పోయి క్లీన్గా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి, నీట్గా ఉంటాయి. ముందుగా చింతపండుని చేపల క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ యాపిల్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. మీరు చేపల క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవాలి. ఇంకా 2 టమోటాలు, ఒక ఆనియన్, 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ మెంతులు ప్లస్ జీలకర్ర వేసి పొడి చేసుకున్నాను. అదొక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి. ఇంకా కొత్తిమీర కొంచెం, కరివేపాకు 1 లేక 2 రెమ్మలు తీసుకోవాలి. 4 లేదా 5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే పులుసు దించిపోయే ముందు చిటికెడు ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చిన్న బౌల్లో బ్లాక్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మేము ఉడిమా అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పులుసులు ఇంకా వంకాయ బజ్జీ, పప్పు వీటిలో చేసేటప్పుడు వేసుకుంటాము. మా పక్క ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మీరు దీన్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో తగినంత నూనె, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసి ఈ పచ్చిమిరపకాయలు 3 లేదా 4 తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు వేసేస్తాము. తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసి నెక్స్ట్ ఆనియన్ బాగా బ్రౌనిష్ రంగులో వచ్చే వరకు వేయించి తర్వాత ఒడివ అనేది వేసేస్తాము. కొంతమంది తిరగమాతలోనే స్టార్టింగ్లోనే వేసేస్తాము, కానీ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో వేస్తే ఒడిమ అనేది మాడిపోతుంది. అందుకే నేను ఆనియన్స్ వేసిన తర్వాత ఈ ఒడిమని వేసుకుంటాను. కొద్దిసేపు అయినాక ఎర్రగడ్డలు బాగా వాడిపోయినాక టమోటాలు వేసుకుంటాం ఫ్రెండ్స్. టమోటాలు వేసి బాగా మగ్గినాక కారము, ఉప్పు, పసుపు పొడి అన్నీ వేసుకుంటాము. కారము, పసుపు ఇంకా ధనియాల పొడి 3 వేసేసుకుంటాము. ఇప్పుడు ఆ మిశ్రమం అనేది బాగా మగ్గినాక మనము చింతపండు గుజ్జును నానబెట్టుకొని పులుసు పిండుకోవాలి. అదేంటంటే ఒక చెంబు నిండా నీళ్ళు తీసుకొని చింతపండు గుజ్జును బాగా పిండేసి దాంట్లో వచ్చిన చింతపండు గుజ్జును ఈ మిశ్రమంలో పోసేసుకుంటాము. అప్పుడు పోసేసినాక ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చినాక మనము చేపల కూరకి మంచి టేస్ట్ రావడానికి ఒక మామిడికాయను కూడా కట్ చేసి చేపల పులుసులో వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. పులుసులో చేపలు ఉడికేటప్పుడు మనం దగ్గర పడింది పులుసు అనుకున్నప్పుడు దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు మెంతులు ఇంకా జీలకర్రతో చేసుకున్నటువంటి పౌడర్ని మనం పైన చల్లుతాము. ఇది చల్లిన ఒక 5 మినిట్స్కి మనం దించుకోవచ్చు. ఫైనల్గా ఒక చిటికెడు ఇంగు పౌడర్ చల్లితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పులుసు దగ్గర పడే కొద్దీ మనము టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా ఉడికిపోయింది అని అర్థమైతే చిటికెడు ఇంగువ చల్లుకొని మనము కూరను అనేది దించేస్తాము. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే